మీ డాడీ రాలేదేమమ్మా? మా డాడీకి ఒకటి జ్వరం తలనొప్పి. ఏ డాడీ కొంట్లో బాగాలేదా? అవును తాతయ్య. మరి మమ్మీ నువ్వు వచ్చేసరే? మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు, ఇక రానని వచ్చేసింది. ఓహో అలాగమ్మా, నీకేం భయలేదమ్మా. డాడీ దగ్గరికి నేను పంపిస్తానుగా. వెరీ గుడ్ తాతయ్య. వెరీ గుడ్, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమిటండి ఇది? ఎందుకే ఏడు నీకు వచ్చినాయి, చెక్కు వచ్చినాయి, ఇంకా చిక్కు లేకుండా నిలబడామే. ఇంకొక క్షణం నా ఇంట్లో ఉంటారు పిల్లలు. ఏమండి తాగొచ్చి తన్నా ఆడుతున్నారా? నా ఇష్టంలో తాగుతాను, తనని ఆడతాను. నువ్వెవరు ఆడటానికి? దాని బట్టి మాటతో పేట అయిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తుందా? మీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోయి మాట్లాడే నీకు మాట్లాడాలంటే పత్తులు ఇరిపోతాయి జాగ్రత్త. నీ పెట్టి మేడ పట్టులు పోతాయి. నన్ను ఎక్కడ పొమ్మంటారండి? ఎక్కడ పోవాలో అది కూడా నేను చెప్పాలా? మొగుడు వదిలిపెట్టినారది, మొగుడు వదిలిపెట్టినారది ఎక్కడికి వెళ్ళరు. నాకంటే నీ కూతురు బాగా తెలిసే దానినే చెప్తుంది. ఇగో నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడ పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ మొహం చూపెడుతుంది. మొగుడంటే ఇల్లంటే ఒక గౌరవం ఉండాలి. ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు? నేను మగాన్ని, నీ మొగుణ్ణి. నా అవసరాలు నాకుంటాయి, అవన్నీ నీతో చెప్పాలా? నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. పోయి పుట్టింటికి వెళ్ళి తీసురా. ఉన్నాయి కానీ ఈ అప్పకు లక్షలు కోట్లు. అయ్యో ఏమిటండి కర్మ? మా నాన్న ఏమని అడుగుతానండి? అడిగితే మీరెంత చులకడైపోతారు. పుట్టి నుంచి డబ్బు తెస్తే మీ మర్యాద ఉంటుందండి. మర్యాద ఏమిటే మర్యాద? నీకు అవసరాన్ని తెచ్చుకున్నావుగా, నగరం, చీరలు, బీరువాలు, పోషణలు. ఏ నాకు తెచ్చారా నీ మర్యాద? ఆడదాని మీద చేయిస్తావా? నీకు సిగ్గు లేదు? ఏమో ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? ఇది మా భార్య భర్తల విషయం, నువ్వెవరు కలిగి చేసుకోవడానికి? నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించుకో. ఇది నా ఇల్లు. నేనేనాడు ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు. నీకేం సంబంధం? వచ్చిన మొగుడితో ఏదో బుద్ధిగా కాపురం చేస్తున్న దానిలో తగుదనమ్మా అని వచ్చి నీతో చెప్తుంది నీతులు. శ్రీమతి దుర్గా ప్రసాద్. దుర్గా, నువ్వు వెళ్ళా. ఈ ఇల్లు, నా కళ్ళు, నా మనసు అంతా ఖాళీ అయిపోయింది. నా ఆరోగ్యం బాగోలేదు. తొందరగా రా. వీలైతే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను. ఈ ప్రసాద్. నీకింత సుస్థి చేస్తే నాకు ఒక్క ఉత్తరమైన రాశారా? అంత మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీ ఉత్తరం రాశాను. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు మీ ఉత్తరం అందదా? దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త, ప్రతి భార్య ఒక్కసారి కాదు 100 సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది, కొత్త ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మార్పణ నవల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతిని ఇవ్వటం చాలా సముచితంగా ఉంది. చక్రపాణి గారు కూడా 2 మాటలు చెప్పాలి. మిత్రులందరికీ నమస్కారం. ఒక రచయితని గాని, కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు. ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి. మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది, అంతే. సెలవు. దుర్గా, నిజమేనా? చక్రపాణి మీ ఆయన? మీరిద్దరు తోడు దొంగతుమ్మా, సొంతలు కూడా చెప్పకుండా ఏమ్మా దుర్గా, నాతో కూడా చెప్పలేదు, అంత దాచుకున్నావు? ఉన్నాడయ్యా. ఇంత గొప్ప రచయిత భర్త కావటం ఎంత అదృష్టమో తెలుసా? అరే, ఆయన పుస్తకాలు 3 సార్లు చదివాను. చక్రపాణి మా బావగారని తెలిస్తే ఒక్కొక్కటి 6 సార్లు చదివి ఉండేవాడమ్మా. ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని దరిద్రుడు అన్నావు. ఇప్పుడు సంతోషంగా చాలా సంతోషంగా ఉందండి.
కలం పేరు చక్రపాణి, అసలు పేరు ప్రసాద్. కలం పేరు చక్రపాణి వాడొక బచ్చం పుట్టి 2 ఏళ్ళు అయింది. పంది పిల్లల్ని ఏం చూడు, ఒక మందర. కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక 20-21. అట్లా కనిపించిన 10 పత్రికలను రాసి పారేస్తున్నాడు ఏదో చెప్పం. ఆత్మార్పణకు మరో పేరేనా చెల్లి సర్. చెల్లి సరళకు అంకితం. ఈ నవలకు జవం జీవం. నా అర్థానికి దుర్గా. సరళ, వదినా వచ్చావా? అవును సరళ, సరాసరి నీ దగ్గరికి వచ్చేసాను. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చావు వదినా. అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు. సరళ, ఏమైంది సరళ? ఏమైంది? కంగారు పడకు. నాకంతా అయోమయంగా ఉంది సరళ. ప్లీజ్, ఏమైంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఇరుక్కున్నాడో తెలుసా? సేట్ ఎందుకు ఈ గొడవ? గొడవ? అరే హంపి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ. మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు. సామాను జప్తు చేయడానికి వస్తే అంతా అమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీదికి దూకితే అది గొడవ కాదు. అది కాదు సేట్, వాడు చెప్పిందంతా నిజం. ఇక్కడ నువ్వేవీ నవ్వు మర్యాదగా జప్తు చేయనిస్తారా? సరే సరే, అది నాది కాదు ఇది నాది కాదని మడత పేచీలు పెడితే రేపు ఈ పాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయించేస్తాను. నువ్వు నా చిన్నబాబుని జైల్లో కూర్చోబెడుతున్నావా? ఎలా పెడతావో చూస్తావు. నేను చూస్తాను. ఏం చూస్తావు? సింహం, నువ్వు ఊరుకో. సెచ్చి, ఈ నగలు తీసుకొని నీ బాకీ కింద జమ కట్టుకోండి. అవినాజీ అదండి పోదాం. సరళ, తీర్చగల రుణాన్ని తీర్చి తీర్చలేని రుణాన్ని నాకు మిగిల్చావా? అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడే గాని నీ పేరు తలపెట్టలేదు. ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకన్నా ఏముంటుంది? వదినా, నువ్వు ఒకప్పుడు అన్నావు చోట్లేనింట్లో చోటు చేసుకొని బలవంతంగా బ్రతకడం కంటే వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని. నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు. సరళ, అవును వదినా, ఆత్మాభిమానం అనేదానివి. ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నావు. కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన. ఆ అవగాహనే ఆత్మార్పణం. ఇదిగో నా నగలు. కాదు, నా అహంకారం. నీ నగలు విడిపించుకో. నేను నా స్థానం పోగొట్టుకునుంటే దాన్ని తిరిగి సంపాదించుకోగలను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది.